ప్రేయర్ చేసుకుందాము అని మేడం మీదకి వెళ్ళి అలా కళ్ళు మూసుకున్నప్పుడు గో టు విజయవాడ అని ఒక స్వరం కంటిన్యూగా వినబడుతుంది. గో టు విజయవాడ, గో టు విజయవాడ, గో టు విజయవాడ. బయట చూస్తే భయంకరంగా ఉంది కరోనా. ఈ టైంలో ట్రైన్ జర్నీ ఏంటి చెప్పాలంటే కొంచెం భయం నాకు. ప్రభా ఎప్పుడు ఎలా వెళ్ళాలి, పరిస్థితులు ఇలా ఉన్నాయి, మరి ఎలాగా అనేసి అలా ఆలోచనే పట్టుకొని కిందకు వచ్చాను. ఆ స్వరం మాత్రం నాతో మాట్లాడుతూనే ఉంది, గో టు విజయవాడ, గో టు విజయవాడ. నాకేం అర్థం కాలేదు. ప్రభా మరి మళ్ళీ వెళ్ళాను. ప్రభా నేను ఒక్కదాన్ని వెళ్ళనా, నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వస్తాను. నువ్వు కుటుంబంతో వెళ్ళాలి, నువ్వు కుటుంబంతో వెళ్ళాలి. ఎందుకు ప్రభా అంటే ఏం మాట్లాడట్లేదు, గో టు విజయవాడ అంతే చెప్తున్నారు. హృదయం అంతా కలవరం, ఒక పోరాటం. నిజంగానే అది ఎలా అంటే ఇప్పుడు అక్కడికి చెప్పిన ఈ పోరాటం ఎలానో అలాంటి పోరాటమే. అసలు ఇంకా లాస్ట్కి ఈసారి అయిపోయి సౌజీకి చెప్పాను, సౌజీ టికెట్స్ బుక్ చేయి అని. నేను ఒక పాస్ రాయించాను. ఎప్పుడు రాయించానంటే అక్క గృహప్రవేశం అప్పుడు ఒక పాస్ రాయించాం. అందులో కూడా మా వాడి పేరు లేదు, 3 పేర్లు వచ్చాయి. అప్పుడు పాస్ రాలేదు, టికెట్ అవ్వలేదు. మేము మళ్ళీ మనీ పెట్టుకొని వచ్చాము. ఈ పాసెస్ అని కొత్తగా వచ్చేసి అవి ఫ్యాక్షన్ అవ్వలేదు. మళ్ళీ మేము మనీ పెట్టుకొని వచ్చాము. అప్పుడు నా పాస్ అలాగే ఉంది. నేను మళ్ళీ వెళ్ళలేదు, రెనోవేట్ చేయించలేదు, దాన్ని వదిలేసాను దాన్ని. తర్వాతకి ఆ పాస్ ఇచ్చి సౌజీ టికెట్ చెప్పి అన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసింది. నైట్ అక్కతో మాట్లాడాను, అక్క ఇట్లా అనిపిస్తుంది, మరి ఇలా ఉంది కదా అని అంటే, చూడరా దేవుడు ప్రార్థనలో కనిపెట్టుకో, దేవుడు ఓకే అంటే రా, లేకపోతే ఆగు అని అట్లా అన్నారు. అయితే సరే అనేసి ప్రేయర్ చేసుకుని 12 to 1 మన అది ZGM ప్రేయర్లోకి వెళ్తే ప్రేయర్ రావట్లేదు, నోటికి పదాలు రావట్లేదు, ప్రేయరే రావట్లేదు. ముందు రోజు ఫుల్ ప్రేయర్ చేశాను నేను, ఈ రోజు నాకు ప్రేయర్ రావట్లేదు. ఏంటి ప్రభా అసలు ఎందుకు ఇలా ఉంది, ఏమవుతుంది అని అంటే గో టు విజయవాడ, ఒకటే మాట, గో టు విజయవాడ. నాకు తెలియదు ఆయన ఎందుకు తెచ్చారో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక సైనికుడికి కావాల్సిన ట్రైనింగ్, ఒక శిబిరము, ఆ మీటింగ్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ అయింది. అండ్ యాజ్ అ సోల్జర్ ఐ హ్యావ్ టు లిజన్ దిస్. సో హీ బ్రాట్ మీ టుడే. నాకు ఇప్పుడు అర్థమవుతూ వచ్చింది అక్క మాట్లాడుతుండే. ఎందుకంటే ఆయన పిలుచుకున్నారు, సైనికుడు అని చెప్పారు. నిన్న నైట్ ఇంకా క్లియర్గా చెప్పారు, యూఆర్ అపాయింటెడ్. వ్యూహాలు బ్రేక్ చేయడం నేర్పిస్తాను, ఇనుప గడియలు విడగొట్టడం నేర్పిస్తాను, ఇత్తడి తలుపులు పగలగొట్టడం నేర్పిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు వ్యూహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వింటున్న ఆ స్వరాలు, డిస్టర్బ్ చేస్తున్న ఆ స్వరాలు, వాటన్నిటిని ఎలా ఛేదించాలో మాట్లాడారు. ఇవి వినడానికి దేవుడు తీసుకొచ్చారు. దేవుడికి ఎంతో వందనాలు. నిజంగా ఆయన పని ఆయన జరిగించుకోవడానికి ఎస్ లార్డ్ అంటే చాలు. నేను ఎంతో పోరాటం నా హృదయంలో అయ్యింది, చాలా పోరాటం. నాకు ఒకటే చెప్పాడు దేవుడు, లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు నీ చుట్టూ ఒక వలయం ఉంది, మీ అందరి చుట్టూ ఒక వలయం ఉందని నేను చెప్పాను కదా, ఆ వలయాన్ని నేను ఎక్కువ చేశాను. ఇప్పుడు అన్న ఆ ఎడమని ఎక్కువ చేశాను అని చెప్పాడు. ఒకటే మాట నాకు చెప్పాడు. అయినా కూడా విశ్వాసంలో ఎంత పోరాటం అంటే చెప్పడం, ఎర్లీ మార్నింగ్ చెప్పింది చేస్తే చాలు, చెప్పింది చేస్తే చాలు. దిస్ వాజ్ రియలీ టఫ్ ఫర్ మీ. ఏంటంటే నేను ఓకే, పిల్లలతో ఎలాగా హౌ, బట్ మేము ఎక్కిన కంపార్ట్మెంట్ ఇప్పుడు గ్రహింపిస్తున్నారు అక్క, కంపార్ట్మెంట్ ఖాళీ ఉంది. ఓన్లీ మీ వర్ ద ఓన్లీ ఫ్యామిలీ వి ట్రావెల్ ఇన్ దట్ కంపార్ట్మెంట్. ఆ ఎడము నాకు ఇప్పుడు చూపించారు. అసలు ఎవరూ లేరు కదండి, ఆ ఎడమ ఎవరు లేరు. స్టేషన్లో దిగితే ఎవరు లేరు. సిస్టర్ గారు వచ్చారు, ఎక్కడెక్కడో ఉన్నారు, కుప్పలుగా ఉండే రైల్వే స్టేషన్ అలా దూరంలో ఉంది. నేనే నమ్మలేదు, ఏంటి ప్రభు ఇలాగ ఉంది అనుకున్నాను. కానీ బట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఆయన చిత్తాన్ని చేసే కృపను ఆయన నాకు ఇచ్చారు. దేవుడికే వందనాలు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కతో మాట్లాడి సౌజీ టికెట్స్ చేయకు, కరోనా చాలా ఎక్కువ ఉందంట, నెక్స్ట్ టైం వెళ్తానని చెప్పాను. నెమ్మది అయితే లేదే లేదు. 1 o'clockకి మా హస్బెండ్ వాక్యం షేర్ చేసుకోవడానికి ఫోన్ చేశాను. మా హస్బెండ్తో అడిగాను, అండి దేవుడు ఇలా చెప్తున్నారు, దేవుడు చెప్తే దేవుడు చూసుకుంటారు కదా, వెళ్దాం. ఒక్కటే మాట చెప్పాను, వెళ్దాం. మళ్ళీ నేను ఇమీడియట్గా సౌజీకి ఫోన్ చేసి టికెట్ చేయండి. ముందు టైము ఎంత ట్రై చేసినా టికెట్ కాలేనిది ఒక్కటేసారి టికెట్స్ అయిపోయింది. ఒక్కటేసారి టికెట్స్ 2 and 4 మొత్తం అన్నీ బుక్ అయిపోయినాయి. ఒకటే చూసినట్టుగా టికెట్ బుక్ అయితే మాత్రం ఇంకా మాట్లాడడానికి ప్రభావం వచ్చేస్తుంది.
మొత్తం అన్ని టికెట్స్ ఇప్పుడు ఎలా అయితే థర్డ్ ఏసీలో 2 వస్తాయి, మొత్తం అన్నీ బుక్ అయిపోయినాయి, ఒక్కటి కూడా ఏ ప్రాబ్లం లేదు. నాకు అర్థమైంది, దిస్ ఇస్ గాడ్స్ వే. అండ్ రియలీ థ్యాంక్ గాడ్ దట్ ఐఎమ్ టుడే హియర్. ఒక సైనికులకు జరుగుతున్న ఒక ట్రైనింగ్లో దేవుడు అల్ప విశ్వాసిని, అల్పురాలిని నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. నేర్చుకున్న ప్రతిదాన్ని హృదయంలో ముద్రించండి, చెక్కండి ప్రభు. ప్రభు నా తండ్రి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రభు తండ్రి, ఆ రాజ్యాలు దేశాలు పట్టబడాలి ప్రభు. పాము తిరుగుతుందేమో, నోరు తెరిసి బుసలు కొడుతుందేమో ప్రభు. లేదు తండ్రి, ప్రేమతోనే జయిస్తాం ప్రభు, వినయంతో జయిస్తాం ప్రభు, ఆజ్ఞను పాటించి జయిస్తాం ప్రభు, వ్యూహంలో నిలిచి ఉండి జయిస్తాం ప్రభు. నువ్వు మాట్లాడొద్దంటున్నావు కదా, మా నోరులు మూసుకొని జయిస్తాం ప్రభు. ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎక్కడ యుద్ధము చేయాలో, దేని మీద యుద్ధము చేయాలో నేర్పించిన ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. మేమెవరమో ఎరిగి ఆ లెవెల్ని మెయింటైన్ చేసే శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తాం. తండ్రి, సైనికుల మధ్యలో నిలబడి ఆ కృపనిచ్చు, ఆ రోషాన్ని ఫీల్ అవ్వను ప్రభా, అనాయింటింగ్ని ఫీల్ అయ్యాను ప్రభా నీకు స్తోత్రం. ఇక్కడ గాదియుల సైన్యమే రెడీ అయిపోయింది ప్రభా నీకు స్తోత్రం. ఒక్కొక్కరిలో ఉవ్వెత్తున లెగితే రోషము ప్రభు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. సందేహపడు వారిని కనికరి